రూపాయలు మిగులుతుంది. అది ఆడలో సగమంగా పడితే పడకపోతే మంచి వేస్తే 500 కొట్టిస్తావు. 1000 రూపాయలు అయితే మళ్ళీ 500 పెట్రోల్ వస్తుందా? 3 యాప్లు యూజ్ చేస్తారా? ఓలా, ఊబర్, ర్యాపిడో. మంచిది. యూజ్ చేస్తుంటే రోజుకు 1000 రూపాయలు కావట్లేదు బ్రో. ఒకదాని మీద నమ్మకం ఉంటే ఇంకా బండి తక్కువ వస్తాయండి. అదే ఒకదాని మీద హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ వ్లాగ్స్. చలో, మనకి ర్యాపిడోలో అయితే ఒక రైడ్ అయితే వచ్చేసింది. ఎంతో పికప్ వచ్చేసి మనకి 1.7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది పికప్ అయితే. టైం వచ్చేసి 5:50 అయితే అవుతుంది. చలో, ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. నిన్నైతే మరి వర్స్ట్ డే. మరి ఈరోజు ఎట్లా ఉంటుందో ఏంది కథ అని చూద్దాం. అదిగాక ఈరోజు క్రిస్మస్ కదా, చూద్దాం మరి రైడ్లు వస్తాయో రావు. ఇది ప్రజెంట్ ఈ రైడ్ అయితే మనకి కేవీహెచ్పి మెట్రోకి అయితే వచ్చేసింది రైడ్. ర్యాపిడో అన్న, ఓటీపీ అన్న 9205. ఓకే, 93. ఓకే అన్న, థ్యాంక్ యూ. చలో, మనకి ఈ రైడ్ అయితే 93 రూపీస్ అయితే వచ్చింది. 93. లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే వచ్చింది. మనం కస్టమర్ని 6:08కి డ్రాప్ చేస్తే మనకి 6:20కి అయితే ఒక రైడ్ వచ్చింది. ఇది షార్ట్ రైడ్, ఇది కూడా. ఎంత మనకి పికప్ వచ్చేసి 750 మీటర్సే చూపిస్తుంది. చలో, ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ. చలో, మనకి ఈ రైడ్ అయితే 38 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసేసిన. ఇది కూడా మనకి ఎంత 140 మీటర్సే చూపిస్తుంది. బ్యాకప్ ఫ్రంటా? ఐ థింక్ బ్యాక్ సైడ్. ఓకే, ఇది కూడా చిన్న రైడ్. ఐ థింక్ ఎంత 3.8 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ అంత. చలో, ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓటీపీ అన్న 68553. ఓకే, 47. 47. ఓకే, థ్యాంక్ యూ. చలో, మనకి ఈ రైడ్ అయితే 47 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో ఫ్రెండ్స్. టైం వచ్చేసి 7:04 అయితే అవుతుంది. అయితే ఇంకా ఏం చేద్దాం, ఈ ర్యాపిడోలో రైడ్లు వస్తున్నాయి కానీ నాకన్నా ముందే రైడర్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకవేళ నేను వితిన్ సెకండ్లో యాక్సెప్ట్ కొడితే కన్ఫార్మింగ్ అని పడుతుంది. మళ్ళీ ఏమో వేరే రైడర్ యాక్సెప్ట్ అని చెప్తుంది. కస్టమర్ కాల్ చేస్తే నాకన్నా ముందే యాక్సెప్ట్ చేసేస్తున్నారు రైడర్లు. అందుకని చెప్పేసి ఓలాలో రైడ్ వచ్చింది. ఇది ఏం చేద్దాం, మనకి దగ్గరే ఉంది. ఎంత 800 మీటర్స్ చూపిస్తుంది. అమౌంట్ వచ్చేసి 5.4 కిలోమీటర్స్కి 40 రూపీస్ ఎంతో చూపించాడు. చూద్దాం, అటు సైడ్ వెళ్ళాయని చూద్దాం. మళ్ళీ అక్కడి నుంచి మనకి ఇటు సైడ్ ఎట్లాగో మియాపూర్ మెట్రో కానీ పడతాయో పడవో చూద్దాం. చలో, ఇంకా వెళ్ళైతే కస్టమర్ అయితే 2675. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. చలో, మనకి ఈ రైడ్ అయితే 34 రూపీస్ అయితే వచ్చింది. 34 అంటే మనకి 40 చూపించాడు. అంటే బ్యాలెన్స్లో ఏమైనా యాడ్ అవుతుంది అంటే ఐ థింక్ బ్యాలెన్స్లోనే యాడ్ అవుతుంది అమౌంట్. చూద్దాం. 4.51 రూపీస్ అయితే యాడ్ అయింది. లెట్స్ గో. ర్యాపిడోలో అయితే ఒక రైడ్ తీసుకున్నా. మనకి పికప్ వచ్చేసి 1.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇది. చలో, ఇంకా వెళ్ళైతే కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. 2511. ఓకే, చలో, మనకి ఈ రైడ్ అయితే 100 రూపీస్ 100 అన్న. ఓలా ఓపెన్ చేద్దాం. ప్రజెంట్ అయితే మియాపూర్ మెట్రో దగ్గర అయితే ఉన్నాం. రైడ్లు రావట్లే అట్టుంది. ఇక్కడ ఒక ఇద్దరు, అక్కడ ఒక. ఓకే, మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే నలుగురు రైడర్స్ అయితే ఉన్నారు ఇక్కడ. సరే, కొంచెం ముందుకైతే వెళ్దాం, చూద్దాం. रोटी सर मेरे को छोड़ के भाग गया, मेरे साथ तो बंदा, ठीक है।
रात का साला यहीं पे था हाँ उन लोग सब साला मेरे को दारू भी पिला दिया अब मैं भी कहता मेरे को छोड़ के भागे लोग बाकी बम्बई अब मेरे को लग गया वो कहता है कि रोटी खिला दो भूखा हूँ फिर मुझे जाना पड़ेगा यहाँ से गाँव जाऊँगा पैसा नहीं है इसलिए हाँ करे मेरा मैं आगे बस मेरा पास भी नहीं है खाना भी करूँगा पर हम बचूंगा कैसे बन भूख लगा मुझे तो साला कब तारीख है मेरे को ఇది ఇంకా जाऊँगा बिना पैसा कैसे जाऊँगा बंगाल में रहा हूँ हाँ कैसे जाऊँगा 19 కిలోమీటర్స్కి 123 రూపీస్ ఇప్పుడు వచ్చింది లేదు 19 కిలోమీటర్స్కి 123 రూపీస్ ఇస్తున్నాడు 19 కిలోమీటర్స్కి దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను చెప్పు అసలు వాడు ఓలా అట్లాగే ఇస్తాడు రైడ్లు ఎప్పుడో ఒకసారి గట్టిగా ఇస్తాడు రైడ్లు డబల్ రేట్ ఇస్తాడు ఆ రైడ్లే యాక్సెప్ట్ చేసుకోవాలి మనం ఇంకమ్మా ఓకే నేను ఇటే చేస్తా ఎక్కువ నేను పటాన్ చెరువు మియాపూర్ ఇటు సైడ్ ఉంటా చూసినా ఇందాక అక్కడ చాలా మంది రైడర్లు వెయిట్ చేస్తున్నారు అదే చాలా మంది ఉన్నారు అక్కడ 5 రైడర్లు ఉన్నారు అక్కడే వాళ్ళు కూడా ఖాళీగా కూర్చుని చెప్పేసి నేను ఇటు సైడ్ వచ్చేసిన ఇంకా 2.4 పికప్ 6 రైడ్లు మంచిగా వస్తే చేసుకుంటాయి అది ఎక్కువ ఈవినింగ్ వరకు ఏం చేయను 11, 12, 1 అంతే చేసుకుని వెళ్ళిపోతా పార్ట్ టైం బెస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఎట్లేదు పార్ట్ టైం చేసుకుని కూడా బైక్ మీద ఒక 100 కిలోమీటర్స్ పక్కా తిరుగుతాం అదే ఫుల్ టైం అనుకో ఒక 200, 230 అట్లా తిరుగుతాం బండి కూడా డ్యామేజ్ అయిపోతుంది ఇంకా బండి ఇప్పుడు మంత్కి ఎన్నిసార్లు సర్వీసింగ్ ఇస్తావు నువ్వు మంత్లీగా ఈజీ తిరుగుతావు కదా అదే అంటుంది ఎట్లేదు ఈజీ అదే అంటుంది ఇప్పుడు ఈజీగా అయిపోతుంది రోజుకి 100 కిలోమీటర్స్ చేసుకున్న దెబ్బకి అయిపోతుంది ఆహా 500 అంటే ఆయన టోటల్ మొత్తం 1500 కొడతాడు 500 పెట్రోల్ వేపిస్తాడు 1000 రూపాయలు సేవింగ్స్ అట్లా అది కూడా రావు అదే చెప్తా అందుకే అడుగుతున్నా ఫుల్ ట్యాంక్ ఎందుకు చూపిస్తారు ఇంటి దగ్గర బైక్ ఎవరికి ఇవ్వవు కదా మంచిది నేను అనుకున్నా ఈరోజు నేనేమనుకున్నా అంటే వస్తాయి 7, 8 దాకా వస్తాయి ఇంకా తర్వాత ఆగిపోతాయి అనుకున్నా సేమ్ అట్లాగే అయింది ప్రతి ఒక్కరికి అసలు ఆర్డర్లు లేవు నైట్ 1 గంటల నుంచి 5 వరకు ఆర్డర్లు రావు బ్రో 5 నుంచి స్టార్ట్ చేశాను చేశాక వచ్చింది ఏది దగ్గరలో వచ్చింది అయ్యా అందుకే 1 గంట నుంచి 5 గంటల వరకు రావా 1 గంట నుంచి 5 గంటల వరకు అప్పుడు నువ్వు అటు సైడ్ ఉండొద్దు ఇటు సైడ్ ఉండాలి హైటెక్ సిటీ సైడ్ అటు సైడ్ పోతే నీకు అప్పుడు వస్తాయి ఎందుకంటే అటు పార్ట్ టైం చేసేవాళ్ళు పార్ట్ టైం అంటున్నా నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి వస్తుంది తీసుకో మీ ఇల్లు అటే కదా 9.8 కిలోమీటర్కి 66 రూపీస్ ఓలా మూడు యాప్లు యూజ్ చేస్తారా ఓలా ఊబర్ ర్యాపిడో మంచిది అదే ఒకదాని మీద నమ్ముకుంటే అంతే కానీ మరి ఫుల్ టైం చేసే వాళ్ళు బైక్ ఉంటే బెటర్ కదా బ్రో స్కూటీ అయితే ఎట్లా ఫుల్ టైం చేస్తావు కదా బైక్ అయితే బెటర్ కదా అంటే బైక్ అయితే కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది కంఫర్ట్ ఉండదు అంటావా అట్లా నువ్వు అట్లా వచ్చినావా ఓకే ఇదేనా ఇంక ఓన్లీ మొత్తం ర్యాపిడో ఇస్తావు ఇంక వేరే ఏం లేదా ఏ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకు ఎక్కడ అమీర్పేటలోనా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకుంటున్నా బ్రో దీంట్లో వచ్చి సంపాదించుకున్నాను అనుకుంటే దీంట్లో అసలు ఆదాయమే రావట్లేదు
ఒక్కో రోజు వస్తుంది, ఒక్కో రోజు రాదు. ఇంక లైట్ తీసుకోడు. అది మొత్తం దీని మీద డిపెండ్ అయితే ఇంకా అన్ని సంగతులు. అరే నాకు జాబ్ వద్దురా నేను దీనే చేసుకుంటా అంటే మాత్రం ఆగమైపోవడమే ఇంకా. ఇదేంటంటే జస్ట్ ఒక చిన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతే. చాలామంది పోలీసులు ఉన్నారు అక్కడ. మొత్తం అక్కడ బండి కూడా ఆపనీయట్లేదు, స్టే చేద్దామని కూడా వెళ్ళిపోంటుండే ఇక్కడ నుంచి ఆయన. అక్కడ ఆగి వేస్టే కానీ ఇంకా బొల్లారం అడ్డపడతా, అఫీస్పేట, చందానగర్ అటు వస్తూనే ఉంటాయి ఇక్కడ రైడ్లు. అంతే. కష్టం బ్రో. ఇప్పుడు సరే రావని నీకు అర్థమైపోతుంది కదా, నువ్వు ఎప్పుడు 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను, నీకు తెలిసిపోయిందిగా. మామూలుగా అయితే ఈ టైంకి నీకు రైడ్లు వస్తాయని అర్థమైపోతుంది నీకు. ఈరోజు అట్లా హాలిడేస్ కాబట్టి కష్టం. అది సరే స్కూల్కి ఉంటే కాలేజీకి కూడా ఉంటుంది హాలిడే ఈరోజు. మరి ఈఎంఐలో తీసుకోరు అది. ఎప్పుడు న్యూ వర్షనా? ఓకే. మరి సుజుకి తీసుకుంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది బ్రో. యాక్సిస్ దీనికన్నా అదే మైలేజ్ ఎక్కువ వస్తుంది, నీకు పికప్ కూడా బాగుంటుంది. అది ఇప్పుడు ఎంత నీకు మొత్తం అమౌంట్? నెట్ ఎంత చెప్పిండు? అట్లాగా నెట్ అంటే టోటల్ అమౌంట్ అది కూడా అంతే పడుతుంది బండి. ఈఎంఐ అయితే 1,43,000 అంటున్నాడు. 1,43,000. ఎన్ని సంవత్సరాలు పెట్టినావు? నెట్ అది తక్కువ రేటు. అదే పార్సెల్స్ చాలా బెటర్. అవును, ఇది అది ఉంది కదా పార్సెల్ది యాప్, ర్యాపిడో కదా. న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకున్నావా? నేను ఒక నెంబర్ చెప్తా, ఆ నెంబర్కి కాల్ చేసుకో. ఇది ఫోటో తీసుకొని ఈ నెంబర్ ఫస్ట్ కాల్ చేయి. ఇట్లా పోర్టల్ అకౌంట్ కావాలని నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను చెప్పు. అకౌంట్ డిలీట్ చేస్తాడు వాడు. డిలీట్ చేసేసి నేను మళ్ళీ అప్లోడ్ చేసుకోమంటాడు. లేదా వాళ్ళు కావాలంటే వాళ్ళే చేస్తారు నీకు. అమౌంట్ కట్టే కూడా నీకు అట్లా పడిందా? ఒకసారి మాట్లాడేది వాళ్ళతో. చలో ఫ్రెండ్స్, రైడ్లు అయితే అస్సలు రావట్లేదు మనకి. ఎంత టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. ఇప్పుడు ఎర్నింగ్స్ వచ్చేసి టోటల్ ర్యాపిడోలో 264, అందులో ఓలాలో ఒక 40 రూపీస్, టోటల్ 304 రూపాయలు వచ్చినాయి అంతే. ఏం చేద్దాం ఇంకా ఆ మెట్రో దగ్గర, మియాపూర్ మెట్రో దగ్గర కూర్చొని ఇంకా రైడర్లు అందరం వేరే వాళ్ళు వస్తే కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. అట్లా అని చెప్పేసి ఒక రైడ్ వచ్చింది బాచ్పల్లి సైడ్. యాక్సెప్ట్ చేసే లోపు ఇంకా అక్కడ కలవర్ టెంపుల్ దగ్గర క్లోజ్ చేశారు. ఇంకా మొత్తం తిరిగి వెళ్ళేలోపు అతను క్యాన్సిల్ చేసేసాడు అనమాట రైడ్. ఇంకా అక్కడి నుంచి ఏం రైడ్లే రావట్లేదు అని చెప్పేసి ఇంక ఇంటికి పోతున్నా. ఇంకా నాకు తెలిసే వీక్ మొత్తం ఇట్లా ఉంటుందేమో. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఇంకా.